హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో పవిత్ర కృష్ణా నదీ తీరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో కాలభైరవాష్టమి నాడు అంటే కార్తీక బహుళ అష్టమి నాడు నిర్వహించినటువంటి కాలభైరవ స్వామివారి పూజని, తిరిగి అమావాస్య నాడు నిర్వహించినటువంటి కాలభైరవ స్వామివారి పూజా కార్యక్రమాల్ని, కాలభైరవ స్వామి వారు ఎలా ఆవిర్భవించారు, ఆయనని ఏ సమయంలో పూజించాలి, ఎప్పుడు పూజించాలి, పూజించడం వల్ల కలిగే ఫలితాలని, పోలీ పాడ్యమి నాడు నిర్వహించినటువంటి పూజా కార్యక్రమాల్ని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, బాలకోటేశ్వర లింగాల స్వామి వారికి స్వయంగా మన స్వహస్తాలతో మనమే స్వామి వారికి అభిషేకాన్ని చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఈ దేవస్థానంలో ప్రతిరోజు ఆకాశదీప పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా స్వామివారికి విశేష పూజలను, అలంకారాలను, కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆ విధంగానే కార్తీక మాసంలో బహుళ అష్టమి నాడు అంటే కాలభైరవాష్టమి నాడు కాలభైరవ స్వామి వారికి విశేషంగా పూజల్ని నిర్వహించారు. ప్రతి నెల అమావాస్య నాడు ప్రదోష కాలంలో కాలభైరవ స్వామి వారికి పూజా కార్యక్రమాల్ని దేవస్థానంలో నిర్వహిస్తారు. అసలు కాలభైరవ స్వామి వారు ఎవరు, ఎలా ఉద్భవించారు అంటే, ఒకసారి బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు మాట్లాడుకుంటూ ఉండగా అది వాదోపవాదాలకి దారి తీయగా, బ్రహ్మ నేను సృష్టికర్తను, నేను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి అని అనగా దానికి పరమేశ్వరుడు సమ్మతించకపోయేసరికి వాదోపవాదం ఇంకా పెరిగింది. అప్పుడు శివుడు కోపం పట్టలేక ఒక హూంకారాన్ని చేశారు. ఆ హూంకారం నుండి ఒక భయంకరమైన రూపం మహోన్నత కాయంతో, త్రినేత్రాలతో, త్రిశూలం, గద, డమరుకం వంటి ఆయుధాలతో ఆవిర్భవించింది. ఆ మూర్తి పేరే కాలభైరవుడు. ఆయన కార్తీక బహుళ అష్టమి నాడు ఉద్భవించారు. అందువలనే కార్తీక మాసంలో బహుళ పక్షంలో అష్టమి రోజునే కాలభైరవాష్టమిగా జరుపుకుంటాము. కాలభైరవుడు తన జననానికి కారణం అడగగా శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మకు 5 శిరస్సుల్లో ఉన్న మధ్య శిరస్సుని ఖండించారు. బ్రహ్మదేవుని యొక్క గర్వం తొలగిపోయింది. కానీ భైరవుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. దాని నుండి విముక్తి కోసం శివుడి ఆజ్ఞ ప్రకారం తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరారు. ఎన్ని తీర్థాలు దర్శించినా ఆయనకి బ్రహ్మ పాతకం నుంచి విముక్తి కలగలేదు. చివరికి విష్ణుమూర్తిని దర్శించి విష్ణుమూర్తిని శరణు కోరగా విష్ణుమూర్తి వెంటనే నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు, కాశీక్షేత్రంలో నువ్వు కాలు పెట్టగానే నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అని చెప్పాను. అప్పుడు కాలభైరవుడు కాశీక్షేత్రానికి వెళ్ళి బ్రహ్మ కపాలాన్ని భూమిలో పూడ్చిపెట్టారు. దానిని ఇప్పుడు కాశీక్షేత్రంలో మనం చెప్పుకునే కపాల మోక్ష తీర్థం. ఈ విధంగా కాలభైరవుడు కాశీక్షేత్రాన్ని దర్శించి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నారు. తరువాత శివుడు కాలభైరవుని నీవు ఇక్కడనే ఉండు అంటే కాశీక్షేత్రంలోనే ఉండు, మొదట నీకు పూజలు చేసిన తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని పలికారు. అందువలన కాశీ క్షేత్రంలో అంటే వారణాసిలో కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడిగా వెలిశారు. కాలభైరవ స్వామి వారిని అష్టమి తిథి నాడు, అమావాస్య తిథి నాడు విశేషంగా పూజిస్తారు. కాలభైరవ స్వామి వారిని ప్రదోష కాలంలో పూజించడం ఎంతో పవిత్రమైనది, ఫలవంతమైనది. ముందుగా గణపతి పూజనే చేయాలి. షోడశోపచారాలతో గణపతిని పూజించిన పిదప కాలభైరవ స్వామి వారిని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి మినపవడలను దండగా చేసి స్వామివారికి నివేదిస్తారు. తరువాత వాటిని ప్రసాద రూపంలో భక్తులకి అందిస్తారు. కాలభైరవ స్వామి వారిని స్మరించడం, పూజించడం వలన స్వప్న భయాలు, గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది, సకల పుణ్యాలు ఫలాలు కలుగుతాయి. కాలభైరవ స్వామి వారికి 8 రూపాలు ఉన్నాయి. కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ. ఇవే కాకుండా భీష్మ భైరవ, మహాభైరవ, చండీ భైరవ అనే రూపాలు కూడా స్వామివారికి ఉన్నాయి. స్వామివారి పూజలో మంచు గుమ్మడికాయ చిప్పలో, కొబ్బరి చిప్పల్లో నూనె పోసి ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించి దీపానికి కూడా పూజ చేసి ఆ దీపాలతో స్వామివారికి హారతినిచ్చి తరువాత స్వామివారి చెంత ఆ దీపాలను ఉంచుతారు. అమావాస్య నాడు కాలభైరవ స్వామివారి పూజా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనవచ్చు. అమావాస్య మర్నాడు పాడ్యమి రోజున అంటే పోలి పాడ్యమి రోజున కృష్ణానది ఒడ్డున
భక్తులు అందరూ కూడా కార్తీక దీపాలను వెలిగించి నదిలోకి వదిలారు. ఇలా దీపాలను నదిలో వదలడం వలన నది మీద ప్రయాణం చేసే వారికి అవి మార్గదర్శకంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ దీపకాంతల నుండి వచ్చేటటువంటి వాసన కానీ, దీపం కొండెక్కిన తర్వాత వచ్చేటటువంటి వాసన కానీ నదిలో ఉన్నటువంటి జీవులకు అక్కడ వాతావరణాన్ని కూడా శుభ్రం చేస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది ఫ్రెండ్స్ కాలభైరవ స్వామి వారి పూజా వివరాలు. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.